హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను కొత్తగా వచ్చిన ఏఐ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. ఇన్స్టాలో ఇప్పుడు మేడ్ విత్ లేబుల్ ఏఐ అనే కొత్త ఆప్షన్ వచ్చింది కదా, దానివల్ల యూజ్ ఏంటో అని అయితే చెప్తాను. అండ్ మీరు ముందుగా ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీరు పోస్ట్ చేస్తారు కదా, చేసే ముందు నేనైతే మీకు చూపించడం కోసం ఏదో ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను. అది పోస్ట్ చేసే ముందు కింద కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది కదా, అక్కడ మీకు లేబుల్ విత్ ఏఐ అని మీరు ఆన్ చేసుకుంటే మీ పిక్చర్ అనేది చూసే వాళ్ళకి ఏఐ ఇమేజ్ లాగా వెళ్ళిపోతుంది. అలా మీకు ఇప్పుడు ఇది ట్రెండింగ్లో ఉంది కాబట్టి మీ పోస్ట్ రీచ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. మీకైతే ఏదో ఒకటి ఫస్ట్ సపోజ్ చూపించాను. అండ్ మీరు ఒకవేళ స్టోరీలో కూడా సేమ్ ఏఐ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు. స్టోరీలో ఏదో ఒక పిక్చర్ సెలెక్ట్ చేసుకొని పక్కన ఉన్న 3 డాట్స్ క్లిక్ చేసి లేబుల్ ఏఐ అనేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసి చూసే వాళ్ళకి అది ఏఐ పిక్చర్ లాగా వెళ్తుంది. అండ్ దీనివల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు ఇది ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఎవరైనా లేబుల్ విత్ ఏఐ అని సెర్చ్ చేసినా మీ ఇమేజ్ వాళ్ళకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకో ఆప్షన్, చాటింగ్లోకి వెళ్ళి స్లాష్ సింబల్ మీరు ఇస్తే అక్కడ మేడ్ విత్ ఏఐ అనే ఆప్షన్ అయితే వస్తుంది కదా, దానిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఏ ఇమేజ్ కావాలనుకుంటున్నారో, నేను ఫస్ట్ సపోజ్ డాగ్ విత్ క్యాట్ అని అయితే సెండ్ చేశాను. ఇప్పుడు మనం అలా స్లాష్ సింబల్లో పెట్టి అలా సెండ్ చేస్తే మీకు ఏఐ ఇమేజ్ జనరేట్ అవుతుంది. అక్కడ చూడండి, క్యాట్ విత్ డాగ్ అనే పిక్చర్ అక్కడ మీకు క్లియర్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ కూడా స్లాష్ సింబల్ ఇచ్చేసి అక్కడ మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. స్లాష్ కొట్టగానే కింది ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఫ్లవర్స్ ఏదో ఒకటైతే నేనైతే అక్కడ ఇస్తున్నాను. చూడండి, ఇందాక క్యాట్ విత్ డాగ్ అని టైప్ చేసా కదా, ఆ ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు ఫ్లవర్స్ అని టైప్ చేసావు కదా, ఆ ఫ్లవర్స్ ఇమేజ్ ఇక్కడ వచ్చింది. అండ్ నెక్స్ట్ మీరు ఏం టైప్ చేసినా, మీరు ఏ ఇమేజ్ కావాలనుకున్నా ఇక్కడ ఏఐ ద్వారా మనకు చూపిస్తుంది. మళ్ళీ స్లాష్ సింబల్ ఇచ్చేసి సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసి బిర్యానీ అని టైప్ చేస్తే అక్కడ బిర్యానీ అనేది వస్తుంది. చూడండి, ఇలా మీకు ఏ ఇమేజ్ కావాలన్నా ఇన్స్టాగ్రామ్ అయితే మీకైతే అప్డేట్ ఇస్తుంది, జనరేట్ చేస్తుంది. దీనివల్ల యూజ్ చెప్పాను కదా, మీ అకౌంట్ రీచ్ అయ్యే అవకాశం ఎక్కువగా అయితే ఉంటుంది. ఇప్పుడు నేను స్లాష్ ఇచ్చేసి సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి బిర్యానీ అని టైప్ చేసి సెండ్ చేశాను. ఇప్పుడు మీకు అక్కడ బిర్యానీ అనే ఆప్షన్ ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. ఇలా మీ ఫ్రెండ్స్కి ఏ ఇమేజ్ పంపాలనుకున్నా ఇలా ఏఐ ద్వారా అయితే సెండ్ చేయొచ్చు. చూడండి, మనం అడిగిన ఇమేజెస్ అన్నీ ఇక్కడ వచ్చాయి కదా. సో మీకు ఈ కొత్త అప్డేట్ నచ్చిందా లేదా అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.